ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం? విద్య వైద్యం అనేది ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు. దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమటం అనేది కూటమి ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే చెప్పుకునే మనిషి, 40 సంవత్సరాలు సీనియారిటీ ఉందని చెప్పుకునే మనిషి, ఆయన 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ అని తీసుకొచ్చాడా? అసలు ఆలోచన చేయగలిగారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలనేది నామం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నాటికి ఈ రాష్ట్రంలో 2360 మంది ప్రభుత్వ వైద్యులు ఉన్నారు. కనీసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా చేయగలిగాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండగలిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇంప్రూవ్ అవుతుందన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క భరోసా, ఆరోగ్య భరోసా ప్రభుత్వం స్వీకరించాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసి జిల్లా యూనిట్గా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేశాడు. మరో 2 మెడికల్ కాలేజీలకి సీట్లు ఇచ్చినా కూడా ఒక పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించినా కూడా వద్దు, మాకు అక్కర్లేదనేటువంటి లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏమన్నా ఆలోచిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? అసలు ఏ నాంశం మీరు పాటిస్తున్నారు? మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు కనీసం విద్యార్థులకి 4910 సీట్లు రావాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో, ఎందుకంటే 2014కి మనకు ఉన్నటువంటి సీట్లు మొత్తం అతి తక్కువ 2360 మాత్రమే. 17 మెడికల్ కాలేజీలు పెట్టడం వల్ల అదనంగా 2550 సీట్లు మనకు వస్తాయి. దానివల్ల 4910 సీట్లు మనకి అదనంగా వస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్ణయం తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీల వాళ్ళ ప్రైవేట్ పరం చేసి ప్రజల ప్రాణాలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజు తీసుకోలేకపోయినటువంటి ఆలోచనని, నిర్ణయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తుంటే ఓర్వలేక ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. ఇవాళ పీపీపీ మోడ్ వల్ల నష్టం ఏంటి అని మీరు మాట్లాడుతున్నారు. సూటిగా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న నాయకుల్ని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏ మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇవ్వాలన్నా, ప్రైవేటు హాస్పిటల్స్కి పర్మిషన్ ఇవ్వాలన్నా 10% బెడ్స్ పేదలకి కేటాయించాలి, 30% ఓపీ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే నామ్స్. ధైర్యంగా చెప్పండి, మీరు ఈ రాష్ట్రంలో ఏ కాలేజీ, మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ ఈ నామ్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా? ఒక్క మెడికల్ కాలేజీ కానీ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఈ నామ్స్ని ఫుల్ఫిల్ చేయట్లా. ఈ ప్రభుత్వం ఎవరినైనా అడిగిందా ఇవాళ? ఏ కార్పొరేట్ హాస్పిటల్ని కానీ, ఏ కార్పొరేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కానీ క్వశ్చన్ చేశారా మీరు? రేపు పిపి మోడ్లో ఈ ప్రైవేట్ కాలేజీలను మొత్తానికి, గవర్నమెంట్ కాలేజీలు మొత్తాన్ని కనుక ప్రైవేట్ పరం చేస్తే జరగబోయేది ఇదే. ప్రజల యొక్క ప్రాణాలని క్యాపిటలిస్టుల చేతిలో పెట్టి హింసించే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేసినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ప్రజల సమూహంతో ఉద్యమించడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.
ప్రధానంగా లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉంది. దాంతోపాటు అందుకోసమే ప్రైవేటు వ్యక్తుల ద్వారా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. రాష్ట్రంలో ప్రజలకి ఏమీ తెలియదని మీరు అనుకుంటే సరైనటువంటి ఆలోచన కాదు. ఒకప్పుడైతే మీకు సంబంధించినటువంటి పచ్చ పత్రికలు, పచ్చ మీడియా కొద్ది మాత్రం ఉండటం వల్ల సమాచారం సంపూర్ణంగా ప్రజలకు వచ్చేది కాదు. కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకి సమాచారం వచ్చేస్తుంది. 17 నెలల పరిపాలనా కాలంలో మీరు ముఖ్యమంత్రులు 2,36,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 17 నెలల కాలంలో 2,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఎంత డబ్బు మీరు దేనికి తెచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు సమాధానం చెప్పగలరా? అమరావతి క్యాపిటల్ నిర్మాణంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అమరావతిని ఒక నగర నిర్మాణం చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగర నిర్మాణం చేసి రాష్ట్రంలో భవిష్యత్తు బిడ్డల మీద ఈ భారాన్ని రుద్దటానికి మీరు సిద్ధమయ్యారు. ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేరు. కనీసం అందులో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 మెడికల్ కాలేజీలు కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కాలేజీలన్నీ, పాడేరు కానీ, మార్కాపురం కానీ, పార్వతీపురం కానీ, ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతంలో వైద్యం, వైద్య విద్య అందుబాటులో లేనటువంటి ప్రాంతాలు. ఇది కనీసం ఆలోచిస్తుందా ఈ ప్రభుత్వం? 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ఆలోచన లేని ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి నగరాన్ని మీరు నిర్మించబోతున్నారు కొద్దిమంది కోసం. ఇది సరైనటువంటి విధానమా? అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ఇవాళ మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటం చేసే విషయంలో దీన్ని విరమించేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని, ప్రజా సంఘాలని, మేధావుల్ని కలుపుకొని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. మీరు ఆలోచన విరమించేదాకా ఈ ఉద్యమం ఉధృతం అవుతూనే ఉంటుంది. ఇదే కాదు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో మీరు ముందుకెళ్తున్నారు. ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని సమీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులని అందరినీ కలుపుకొని ఒక మహోన్నతమైనటువంటి ప్రజా ఉద్యమం చేయడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడం విరమించుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను పెట్టి ఈ కార్యక్రమాలని అణచివేయాలని లేనిపోని లా అండ్ ఆర్డర్ని మీరు సృష్టించే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇవాళ శ్రీకాకుళంలో పోలీసులను పెట్టి నాయకుల్ని, కార్యకర్తల్ని విపరీతంగా హింసించే కార్యక్రమాన్ని, అడుగడుగును అడ్డుపెట్టి కొట్టే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరచేతిని అడ్డుపెట్టి ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ విరమించేదాకా ఈ ఉద్యమం ఆగదు. ప్రధానంగా 5 కోట్ల మంది అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైద్య కళాశాలను తీసుకొచ్చిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ పేదవాడి ఆరోగ్యానికి ఏదైతే భద్రత కల్పించకుండా చేస్తున్న పరిస్థితి నెలకొందని, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ కుంభా రవి చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్ సాక్షి టీవీ, శ్రీకాకుళం.